ఈరోజు మనము జూలన్ యాత్ర ఉత్సవం గురించి తెలుసుకుందాము. భగవంతుడు కృష్ణ భగవానుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో లీలలు చేయడానికి అవతరిస్తూ ఉంటాడు. సో దాని గురించి మనకు భగవద్గీతలో భగవంతుడు 4వ అధ్యాయము 8వ శ్లోకంలో చెప్పడం జరిగింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు భక్తులను ఉద్ధరించడానికి కొరకు, భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు, తర్వాత ధర్మాన్ని స్థాపించడానికి కొరకు, అధర్మాన్ని నశింపజేయడానికి కొరకు, దుష్ట దుర్మార్గులను నశింపజేయడానికి కొరకు భగవంతుడు అవతరిస్తాడు. ఈ యొక్క కార్యాలు వాటినన్నింటి కూడా లీలలు అనడం జరుగుతుంది. దానికి భగవంతుడు 9వ శ్లోకంలో చెప్తున్నారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అర్జునుడు చెప్తున్నాడు, అర్జున, నా యొక్క జన్మ మరియు కర్మల గురించి ఎవరైతే శ్రవణము కీర్తన చేస్తారో వాళ్లకు ఈ యొక్క భౌతిక సంసారంలో జూల అంటే ఆసిలేషన్, జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు మనం కూడా ఎగ్జిబిషన్లో చూస్తూ ఉంటాం. సో ఓ యంత్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఇంకొకటేమో జస్ట్ ఇలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనము జన్మించాము, తర్వాత ముసలితనము, వ్యాధులు, తర్వాత మృత్యు అనే ఈ జూలలో మనము ఊగుతూ ఉంటాం. కానీ భగవంతుని యొక్క జన్మ కర్మలను ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకోవడం అంటే భగవంతుడు మనకు 9వ అధ్యాయము 34వ శ్లోకంలో ఏం చెప్పారు, మనం ఏం చేయాలి అనేది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. భగవంతుడు నా గురించి చింతించండి, నాకు భక్తుడు అవ్వండి, నన్ను పూజించండి, నాకు నమస్కరించండి. ఈ 4 కార్యాలను భగవంతుడు చేయమన్నారు. ఎందుకు? మీరు నా లోకానికి సులభంగా రాగలుగుతారు. దాంట్లో భగవంతుడు మనకు చెప్తున్నారు ఏంటంటే, ఇవన్నీ విన్న తర్వాత భగవంతుడి యొక్క సేవ, లేదంటే భగవంతుడి యొక్క 5 రకాలైనటువంటి సేవల్లో జీవులు పాల్గొంటూ ఉంటారు. ఒకటేమో శాంతరస సేవ, 2 దాస్య రసంతో భగవంతుని సేవిస్తూ ఉంటారు, 3 సాఖ్యరసంతో సేవిస్తూ ఉంటారు భగవంతుని, 4 వాత్సల్య రసంతో భగవంతుని సేవిస్తారు, 5 మాధుర్య రసంతో. సో శాంతరసంతో అంటే మనం చూస్తూ ఉంటాము, స్పెషల్గా బృందావనంలో చెట్లు, గడ్డి, కోతులు, ఆవులు, ఇవన్నీ కూడా కోయిలలు, పక్షులు భగవంతుని శాంతరసంతో, అంటే వాటికి భగవంతుడి పట్ల ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమతో జస్ట్ అవి భగవంతుడితో రెసిప్రోకేట్ అవ్వలేవు అన్నట్టు, తన సొంతంగా ఏమీ చేయలేవు. లైక్ ఎగ్జాంపుల్ చూస్తే కృష్ణ భగవానుడు బృందావనంలో ద్వాపరయుగంలో ఉన్నప్పుడు, సో మార్నింగ్ ఆవుల్ని తీసుకొని వెళ్ళేవాడు వనానికి, మళ్ళీ తీసుకొని వచ్చినప్పుడు సో జనరల్గా అవి తన బిడ్డలు, దూడలు పాల కొరకు ఎదురు చూస్తాయని చెప్పి పరిగెత్తాలి. కానీ ఆవులు కృష్ణుని వదిలిపెట్టి ఆ గోశాలకు వెళ్ళడానికి ఇష్టపడేవి కాదంట. సో మళ్ళీ రేపు మార్నింగ్ వరకు కృష్ణుడి దర్శనం దొరకదు అని అవి ఏడుస్తూ అలానే నిలబడిపోయేవంట. సో వాటిని బలవంతంగా గోశాలలో మెయింటైన్ చేసేటువంటి ఆ గోపాస్ వాళ్ళని తీసుకొని ఆవులు వెళ్ళేవాళ్ళంట. అటువంటి ప్రేమ, దాంట్లో ప్రేమ ఉంది. ఏం ప్రేమ అది? శాంతరస ప్రేమ. భగవంతుని ప్రేమిస్తాయన్నట్టు. శాంతరసంలో జీవులు ఎవరైతే సేవిస్తూ ఉంటారో, తర్వాత ఆ ప్రేమకు కొద్దిగా సేవని ఏదైతే యాడ్ చేస్తారో అది దాస్యం అవుతుంది. హనుమంతుడు భగవంతుని దాస్య సేవలో హనుమంతుని మించినటువంటి వాడు లేడు. సో భగవంతుని ప్రేమతో కలిపి సేవ చేయడం అన్నట్టు, దాన్ని దాస్య భావంతో భగవంతుని సేవించడము. సో ఇక్కడ ప్రేమ, సేవ, దానికి కొద్దిగా భావము యాడ్ అయినప్పుడు అది సాఖ్యరసంతో
భగవంతుని సేవించవచ్చు. సాఖ్యరసంలో ఎలా ఉంటుందంటే భగవంతుడు నా ఫ్రెండ్, భగవంతుడు, సో నేను భగవంతుని సేవిస్తాను అంటే ఈక్వల్ లెవెల్లో భగవంతుని సో ఫ్రెండ్షిప్ లాగా చూడటం. లైక్ ఎగ్జాంపుల్ మన ద్వాపరయుగంలో భగవంతుని బృందావన్ లీలలో చూసినట్టయితే వీళ్ళందరూ గోపబాలులందరూ వనానికి వెళ్ళి అక్కడ మధ్యాహ్నం పూట వాళ్ళందరూ టిఫిన్స్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటే సో వాళ్ళ మదర్ ఏం కట్టించిందో ఆ టిఫిన్ తిని అంటే కొద్దిగా రుచి చూసి మళ్ళీ అదే ఎంగిలి ప్రసాదాన్ని కృష్ణుడికి తినబెట్టేవాళ్ళు. కృష్ణుడు కూడా తను కొద్దిగా తీసుకొని తన ఫ్రెండ్స్కి తినబెట్టేవాడు. తర్వాత వాళ్ళు గేమ్స్ ఆడుకునేవాళ్ళు. కొన్నిసార్లు కృష్ణుడిని తన భుజాల మీద కూర్చుని పెట్టుకునేవాళ్ళు, ఇంకొన్నిసార్లు కృష్ణుడు వాళ్ళని కూర్చుని పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా సమానమైనటువంటి దృష్టితో వాళ్ళు భగవంతుని ట్రీట్ చేసేవాళ్ళు. అది సాఖ్య రసం అని చెప్పేసి మనకు ఆచార్యులు బోధిస్తున్నారు. ఈవెన్ అర్జునుడు ఉన్నాడు, సమ్టైమ్స్ అర్జునుడి రథాన్ని నడిపేవాడు, సమ్టైమ్స్ మహాభారత యుద్ధం కాకుండా మామూలు సమయాల్లో సమ్టైమ్స్ కృష్ణుడు కూడా రథాన్ని తోలేవాడు. సాఖ్యరసంలో భగవంతుని సేవించడము. సో ఇక్కడ సాఖ్యరసానికి కొంత ఇంకా సో నేనే అంటే భగవంతుడు నా అధీనంలో ఉండాలా, భగవంతుడు నేను ట్రైనింగ్ ఇవ్వాలా, భగవంతుడి పైన నిర్ణయాధికారం. సో ఇక్కడ భగవంతుని నేనే రక్షించాలా, భగవంతుని నేను సేవించకపోతే భగవంతుడికి నడవదు అనే ఏదైతే తత్వం ఉంటుందో అది వాత్సల్యము. ఎందుకంటే భగవంతుడు నేను తినబెట్టకపోతే భగవంతుడు భోజనం చేయడు, భగవంతుడికి ఎవరినే రక్షణ కల్పించాలి, తర్వాత భగవంతుడికి సంస్కారం నేర్పించాలి, భగవంతుడికి విద్యాబుద్ధులు నేర్పించాలి. సో అని చెప్పేసి ఎప్పుడు భగవంతుని నేను రక్షించాలి, నేను ఇలా చేయాలి అలా చేయాలి అని ఏదైతే భావం ఉంటుందో అది వాత్సల్య భావము. సో దాని తర్వాత ఇంకా ఫైనల్గా ఉండేది మాధుర్య భావము. మాధుర్య ఏదైతే సేవ ఉంటుందో దాంట్లో ప్రేమ ఉంటుంది, దాంట్లో దాస్యం ఉంటుంది, దాంట్లో సేవ, దాస్యం అంటే సేవ, ప్రేమ ఉంటుంది, సేవ ఉంటుంది, దాంట్లో సమానత్వం ఉంటుంది, దాంట్లో యజమానిత్వం ఉంటుంది, మాధుర్య రసం. ఈ మాధుర్య రసంతో ఎవరైతే సేవిస్తారో వాళ్ళు కేవలము అది గోపికలకు మాత్రమే ఆ అవకాశం భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. అందుగురించే మనకు అది కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలకు భగవంతుడు ఆ గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. అది కూడా ఎటువంటిది, ఈవెన్ బ్రహ్మాది దేవతలకు, శివుడికి, మిగతా 33 కోట్ల దేవీ దేవతలకి ఈవెన్ అక్కడ ఎంటర్ అవ్వడానికి కూడా ఈవెన్ ఆచార్యులు చెప్తారు విష్ణువు కూడా ఆ రాస స్థలికి తర్వాత ఆ రాసలీలలో ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు అని చెప్పేసి ఆచార్యులు మనకు చెప్తూ ఉంటారు. ఒకసారి దీంట్లో మనకు ఈ రాసలీల ఆర్ మాధుర్య లీలలో భాగంగా శివుడికి దాంట్లో పాల్గొనాలని కోరిక పుడుతుంది. అప్పుడు శివుడు ప్రయత్నం చేస్తాడు కానీ అక్కడ పురుష శరీరంతో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండదు. అప్పుడు శివుడు బృందేదేవిని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, నేను పాల్గొనాలనుకుంటే అట్లీస్ట్ నేను చూడాలనుకుంటున్నాను, నేను ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలిగించను, నేను ఏమీ చెయ్యను అని చెప్పేసి బృందేదేవిని రిక్వెస్ట్ చేస్తే బృందేదేవి అంటుంది, లేదు లేదు, ఇలా నువ్వు ఈ శరీరంతో ఆ రాసలీలలో చూడ్డానికి కూడా ఎంటర్ కాలేవు అంటే మరి ఏదో మీరే ఉపాయం చెప్పండి అంటే ఆ బృందాదేవి ఆ బృందాకుండ దగ్గర బృందావనంలో ఒక కుండ ఉంటుంది. ఆ కుండలో ఎప్పుడైతే శివుడిని స్నానం చేసి ఎప్పుడైతే రమ్మంటుందో అప్పుడు శివుడి యొక్క రూపం మొత్తం గోపిలాగా మారిపోతాడు. చూసుకుంటాడు శివుడు, అరే ఏంటి నా రూపం మారిపోయింది. అప్పుడు అంటుంది బృందేదేవి, నువ్వు ఈ కుంజ దగ్గర ఇక్కడ నువ్వు కూర్చోండి, చూస్తూ ఉండాలి, ఏమి డిస్టర్బ్ చేయొద్దు, ఏమి చేయకూడదు, ఇక్కడ నుంచి కదలొద్దు, నువ్వు సైలెంట్గా ఉండాలంటే ఓకే నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పేసి అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ రాత్రి అంతా కూడా రాధారాణి గోపికలు కృష్ణుడితో మొత్తం రాస జరుగుతుంది. కానీ రాధారాణి ఆ రాస అయిపోయిన తర్వాత రోజట్లాగా అత్యంత ఆనందంలో ఉండదు అన్నట్టు. ఆ రోజు ఏదో కొంత నిరాశలాగా అనిపిస్తుంది. అప్పుడు అంటుంది గోపికలతో, అరే ఈరోజు రోజు వచ్చేటువంటి ఆనందం నాకు రాలేదు, ఈరోజు ఎంతో కొంత నిరాశ అంటే
ఆ రోజటి ఆనందానికి ఈరోజు ఆనందానికి చాలా తేడా ఉంది. ఏంటో డిఫరెన్సు. మరి ఇక్కడ ఎవరన్నా మన రోజు చేసేటువంటి గోపికలు కాకుండా ఇక్కడ కొత్త వారు ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అని రాధారాణి అంటే, అప్పుడు లలిత, విశాఖ వాళ్ళందరూ కూడా రెడీ అవుతారు. నువ్వేం వరి అవ్వకు, మేము మొత్తం వెతికొస్తాము. పెద్ద రాసస్థలి అంటే మేము మొత్తం అందరం వెతికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా చూస్తామని చెప్పేసి మొత్తం వెతుకుతుంటే అప్పుడు శివుడు గోపిక రూపంలో ఉన్నటువంటి శివుడు కనబడతాడు. అరే కొత్తగా అనిపిస్తుంది, ఈ గోపి ఎవరు అని చెప్పేసి అప్పుడు వెనక నుంచి వెళ్ళి శివుడు చేతులు పట్టుకొని అడుగుతారు, నీ ఎవరు, నీ పేరేంటి, లేదంటే అప్పుడు నీ నాన్నగారి పేరేంటి, లేదంటే మీ భర్త ఉంటే భర్త పేరేంటి ఇవన్నీ అడిగితే శివుడు హరి నాకు మరి గోపి వేషం అయితే వచ్చింది, నా పేరు బృందదేవి ఏం చెప్పలే కదా అని చెప్పేసి ఏమి సైలెంట్గా ఉండిపోతారు. ఈ గోపి ఏంటి ఏమి చెప్పట్లేదు, మీ ఊరేంటి అంటే కూడా చెప్పట్లేదు. సో ఇలా కాదు, ఒక సఖి అంటుంది, గోపిక అంటుంది, అరే కాదు ఏమన్నా రాక్షసి ఏమన్నా ఈ రూపంలో ఏమన్నా వచ్చారా అని చెప్పేసి ఇప్పుడే నిజం చెప్పిద్దామని చెప్పేసి వాళ్ళందరూ ఇంకా ఆ గోపిని కొట్టడానికి తయారవుతుంటే అప్పుడు బృందేదేవి పరిగెత్తుకుంటూ వద్దొద్దు మీరు అలా చేయకండి, ఆ గోపిక ఎవరో కాదు స్వయం శివుడు, సో ఆయన కోరిక మేరకు ఈ విధంగా అవకాశం ఇవ్వడం జరిగిందంటే అప్పుడు శివుడు అంటే, అమ్మో నేను ఇంకొకసారి ఇంకా ఈ రూపం తీసుకొని ఇక్కడ నేను ఎంటర్ కాను, ఇంక పైన ఎక్కడన్నా పైనుంచి నేను ప్రణామం చేసుకుంటాను కానీ నేను ఇక్కడికి రాలేను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఈ లీల జరిగిందో అక్కడ ఇప్పటికి కూడా బృందావనంలో గోపీశ్వర్ మహాదేవ్ అని చెప్పేసి దర్శనం మనకు ఇవ్వడం జరుగుతుంది. బృందావనంలో ఇప్పుడు మనం వెళ్ళే యాత్రలో చాలామంది యాత్రకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు. గోపీశ్వర్ అంటే గోపికలు ఎవరికైతే ఈశ్వరులాగా భావిస్తారో, అంటే గోపికల్ని ఆయన శివుడు ఈశ్వరులాగా అంటే వాళ్ళని గురువులాగా భావిస్తాడు కాబట్టి అక్కడ గోపీశ్వర్ మహాదేవ్ అని కొలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా బృందావనంలో ఎన్నో లీలలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ జూలన్ యాత్ర లీల జరగడానికి కారణం ఏంటంటే బ్రహ్మ విమోచన లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. బ్రహ్మ విమోచన లీల ఏంటంటే మనందరికీ తెలుసు, బ్రహ్మలోకం నుంచి బృందావన్ విహారానికి వచ్చినప్పుడు గోపబాలులతో కృష్ణుడు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు తినబెట్టేటువంటి టిఫిన్ కృష్ణుడు తింటూ ఉంటాడు, కృష్ణుడు ఎంగిల్ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అరే ఇదేంటి, నేను విన్నాను ఇక్కడ బృందావనంలో ఒక గోపబాలుడు మొత్తం భగవంతుడని విన్నాను, చూస్తే ఇక్కడ కృష్ణుడు మామూలు గోపబాలుడు డ్రెస్లో ఉన్నాడు, సింపుల్గా వాళ్ళతో ఆడుతూ ఉన్నాడు, సరే చూస్తాం టెస్ట్ చేద్దామని చెప్పేసి బ్రహ్మ గోపబాలులను తర్వాత ఆవులను వాటన్నిటిని కూడా తన యొక్క యోగ బలంతో మాయం చేయడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు చూస్తాడు, ఓహో ఇలా చూస్తే బ్రహ్మ వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు ఇది బ్రహ్మ, సరే నువ్వు నా యొక్క శక్తిని చూడాలనుకున్నావు కదా అని చెప్పేసి తన నుంచి సో ఎంతమంది అయితే గోపబాలు ఉన్నారో వాళ్ళందరిలాగా తర్వాత అక్కడ గోపబాలు ఉండరు, ఇంకా మొత్తం తనే గోపబాలులాగా విస్తరిస్తాడు. తర్వాత ఆవుల్లా కూడా విస్తరించడం జరిగింది. ఇంకా ఆ రోజు వెళ్తున్నటువంటి గోపబాలురు ఆవులు ఎవరో కాదు స్వయం కృష్ణ భగవానుడు. అలా వెళ్ళినప్పుడు రోజు ఎవరైతే ఈ గోపికలు ఉన్నారో అక్కడ వాళ్ళ ఆవుల గురించి వాళ్ళ పిల్లల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. సో రోజు వాళ్ళు వచ్చిన కృష్ణుడి గురించే చూస్తూ వాళ్ళ అమ్మ అన్న కూడా వాళ్ళ పిల్లల్ని పట్టించుకోరు. ఈరోజు ఎవరింటికి వాళ్ళ గోపబాలుడు కుమారులాగా వెళ్తున్నారు కానీ అప్పుడు కృష్ణుడిని చూడట్లేదు, వాళ్ళ కుమారుడి పట్ల కూడా చాలా ఆకర్షణ కలుగుతూ ఉంది. సో దాంట్లో మనకు ఈవెన్ రాధారానికి ఎవరితోనైతే కళ్యాణం జరుగుతుందో అభిమన్యు, ఆ అభిమన్యు లాగా కూడా కృష్ణుడే విస్తరించడం జరుగుతుంది. సో అప్పుడు ఆ రోజు అయిపోయిన తర్వాత కృష్ణుడు నందబాబాకు చెప్తారు, బాబా ఈ మాసం ఇప్పుడు ఈ రోజులన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, మీరు అందరికీ కళ్యాణం చేసేయండి, కళ్యాణ గడియలు చాలా బాగున్నాయి, గోపికలందరికీ గోపబాలులకు కళ్యాణం చేయండి, మంచి ముహూర్తాలు ఉన్నాయి. అప్పుడు చాలా చిన్నపిల్లలకే చేసేవాళ్ళు అన్నట్టు, ఈవెన్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళకున్నా చిన్నతనంలో పెళ్ళి అయితే చేసేసేవాళ్ళు అన్నట్టు. అప్పుడు నందబాబా చాలా విషయాలు కృష్ణుడు చెప్పిన మాటలు వింటాడు కాబట్టి ఈ మాట కూడా విని అందరికీ అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు ఆ రోజుల్లో ఒక 1 year ఈ లీల జరుగుతుంది అన్నట్టు. ఇమీడియట్గా కృష్ణుడు చెప్పగానే
గోపబాలులకు గోపికలు అందరికీ కూడా కృష్ణుడితోనే, అంటే వాళ్ళ రూపంలో వేరే రూపంలో ఉన్న ఆ రూపంలో ఉన్నటువంటి ఒరిజినల్ కృష్ణుడే కాబట్టి అందరికీ కూడా కృష్ణుడితోనే కళ్యాణము చేయడం జరుగుతుంది. సో చాలాసార్లు ఇదేంటి కొంతమందికి అరే కృష్ణుడు మురళి వాయించని గోపికలు అందరూ వెళ్తున్నారు, కానీ వాళ్ళకు నిజంగా భర్త ఎవరో కాదు, వేరే వాళ్ళు కాదు, స్వయం కృష్ణుడే వాళ్ళ భర్త. సో కాబట్టి ఆ సంవత్సర కాలంలో మొత్తం కృష్ణుడితో కళ్యాణం చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ క్రమంలో రాధారాణి కూడా వాళ్ళ అత్తగారిల్లు అయినటువంటి జావట్కు వెళ్తుంది. రాధారాణి యొక్క అత్త జటిల, తర్వాత వాళ్ళ ఆడపడుచు కుటిల. సో వాళ్ళు కృష్ణుడితో కలవనీయకుండా, సో కృష్ణుడితో మాట్లాడనీయకుండా చాలా ప్లాన్లు చేస్తారన్నట్టు. సో అప్పుడు రాధారాణి మనసు అంతా ఇక్కడ ఉంటుంది, కానీ నియమం అది కాబట్టి సో కలవక చాలా రోజులు అవుతుంది. సో అయితే ఈ మాసంలో అందరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి ఆడపిల్లలందరూ తీసుకురావడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు రాధారాణి వాళ్ళ ఇంటి చుట్టూ అందరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ వాళ్ళ అన్న తమ్ముళ్ళు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. తన సోదరుడి గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అరే మా బ్రదర్ ఇంకా రాలేదని చూస్తూ ఉంటుంది. అప్పుడు అప్పుడు చాలా లేట్ అయిపోతుంది. అప్పుడు ఎదురు చూడంగా శ్రీధామ్ ఆయన వస్తాడు. ఏంటి నువ్వు ఇంత లేట్ వచ్చావు, నాకు అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారంటే మీ అత్త మీ ఆడపడుచు వట్టిగానే పంపించరు కదా, వాళ్ళకి కావాల్సింది కానుకలు కాబట్టి చాలా 10,000 ఆవులు, చాలా గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చి వాళ్ళు చూపించగానే అప్పుడు కోరిక ఏంటి, మా సిస్టర్ని పంపించండి అని అడిగినా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్లు. అప్పుడు రాధారాణి వస్తుంటేనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సో బృందావనంలో ఈ జూలన్ అంటే మన తెలుగులో ఉయ్యాల, సో ఆ బృందావనంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ వృక్షాలకు ఈ ఉయ్యాల కట్టి అన్నీ రెడీ చేసి పెడతారన్నట్టు. సో రాధారాణి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి సో రాధారాణి గురించి వెయిట్ చేస్తారు. అప్పుడు రాధారాణి ఇంటికి వచ్చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ అమ్మ నాన్నకు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి రాధారాణి వెళ్ళిపోతుంది అక్కడ ఫ్రెండ్స్ దగ్గరికి రెడీ అయిపోయి. సో అప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా కృష్ణుని కూడా ఆహ్వానిస్తారు. తర్వాత రాధారాణిని ఆహ్వానించి వాళ్ళు సో ఆ ఉయ్యల్లో కూర్చునబెట్టి వాళ్ళు ఆ జూలన్ అంటే స్వింగ్ ఫెస్టివల్ దాన్ని చేస్తూ ఒకసారి కృష్ణుడు కూర్చుంటాడు, రాధారాణి ఊపుతుంది, రాధారాణి కూర్చుంటాడు, కృష్ణుడు ఊపుతూ ఉంటారు. సో ఆ విధంగా అత్యంత ఆనందదాయకమైనటువంటి ఆ ఫెస్టివల్ ఈవెన్ ఈ భూమండలం కాదు కదా, మొత్తం ఈ బ్రహ్మాండాలన్నింటిలోకెల్లా కూడా ఆనందం ఉందంటే కేవలం ఆ బృందావనంలో. ఇది మాధుర్య రసంలో కూడా చాలా అత్యంత ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ జూలన్ ఫెస్టివల్. ఎవరైతే జస్ట్ మామూలుగా అయితే మన ఎనీ సాంప్రదాయంలో భగవంతుని టచ్ చేయాలంటే గర్భగుడిలోకి ఎవరు వెళ్ళరు. గర్భగుడిలో ఎంతో అర్హత ఉన్నటువంటి బ్రాహ్మణులు, అది కూడా బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నా గర్భగుడిలో పూజ చేయాలంటే దానికి స్పెషల్ అర్హత ఉన్నటువంటి పూజారులు మాత్రమే చేస్తారు. కానీ జూలన్ యాత్ర ఫెస్టివల్లో భగవంతుడు స్పెషల్ క్వాలిఫికేషన్ ఇస్తాడు. ఎవరైనా కూడా మన టెంపుల్ ఈ జూలన్ యాత్ర ఫెస్టివల్ ఆచార్యులు చెప్తారు, నందగాంలో 30 రోజులు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. రేపటి నుంచి 30 days వరకు సెలబ్రేట్ చేస్తారు. సో పూరి జగన్నాథ్లో ఇది 7 రోజులు ఫెస్టివల్ చేస్తారు. బృందావనంలో 13 రోజులు చేస్తారు. మన ఇస్కాన్ గౌడియ సాంప్రదాయంలో 5 రోజులు ఫెస్టివల్ చేస్తారు. ఈ 5 రోజులు ఏం చేస్తారంటే ఉత్సవ విగ్రహాలని జూల అంటే ఉయ్యాలలో పెట్టి అద్భుతమైనటువంటి గ్రీనరీ రోజు ఒక రకమైనటువంటి అలంకారంతో అలంకరించి భగవంతుని అద్భుతమైనటువంటి కీర్తనలతో ఆ గర్భగుడిలోంచి ఆహ్వానించి భగవంతుని ఆ ఉయ్యల్లో భగవంతుని పెట్టి అద్భుతంగా కీర్తనలు చేస్తూ ఉయ్యాల ఊపడం జరుగుతుంది. దీంట్లో కూడా ఈ జూలన్ ఫెస్టివల్లో కూడా ఎన్నో లీలలు భగవంతుడు చేయడం జరుగుతుంది. ఒకసారి నారదుడు యొక్క అద్భుతమైన లీల జరుగుతుంది. సో నారదుడికి కృష్ణుడు ఒకసారి మాటిస్తాడు, నారద నువ్వు ఏదైనా కోరుకో అంటే నారదుడు అంటాడు సరే సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను కృష్ణ అని చెప్పేసి అప్పుడు కోరుడు. అంటే భగవంతుడి లీలలు ఎప్పుడు కూడా భక్తుల ద్వారా మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది.
సరే అని చెప్పేసి ఈ జూలన్ ఫెస్టివల్ అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ రాధారాణి తన ఇంట్లో రెడీ అవుతుంది ఇంకా ఫెస్టివల్కు రావడానికి కొరకు. ఇక్కడ కృష్ణుడు, లలిత, విశాఖ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో రాధారాణి దగ్గరికి వస్తాడు. రాధారాణి, నారద ఈరోజు నాతో మాట్లాడకు, నేను చాలా బిజీ ఉన్నానని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు సరే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కృష్ణుడు వీళ్ళందరూ వెయిట్ చేస్తున్న దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడికి అంటాడు నారదుడు, స్వామి నాకు మీరు ఒక వరం ఇచ్చారు, ఆ కోరిక కోరుకోమని. ఈరోజు ఆ కోరిక కోరాలనుంది. ఏంటి నారద అంటే, మిమ్మల్ని రోజు మీరు రాధారాణితో ఊయల్లో ఊగుతున్నారు కదా, ఈరోజు మిమ్మల్ని లలితని కలిపి ఊయల్లో ఊగుతుంటే చూడాలని ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అరే నేను లలితన బాగుండదు నారద అంటే, సో అప్పుడు మీరే వరం ఇచ్చారు, మీ ఇద్దరిని ఒకసారి చూడాలని ఉంది అని చెప్పేసి అనడం జరుగుతుంది. సరే ఇంకా వరం ఇచ్చాం కదా, లలిత రా అంటే లేదు లేదు బాగుండదు, రాధారాణి వచ్చేస్తుందంటే లేదు నారదు నా భక్తుడు, నేను నా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడానికే ఉంటాను, భక్తుడు కోరిక కోరాడు, సరే కొద్దిసేపు రాధారాణి వచ్చే వరకు మనము ఈ జూలలో ఊగుదాం రా అని చెప్పేసి లలితను కూర్చుని మిగతా సకులందరూ కూడా ఊపుతూ ఉంటారు అన్నట్టు. ఈ లోపల నారదుడు అక్కడి నుంచి మాయమైపోయి రాధారాణి దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా ఇంకా నువ్వు రాలేదు, ఏం చేస్తున్నావు? అరే నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను, డిస్టర్బ్ చేయక. ఎందుకు రెడీ అవుతున్నావు అంటే, అక్కడ నా గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, నీ గురించి ఏమో ఎవరు వెయిట్ చేయట్లేదు, ఆల్రెడీ జూలన్ యాత్ర స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు ఊగుతూ ఉన్నారు, నేను లేనిది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరు ఊగుతున్నారు నా ప్లేస్లో అంటే, ఆల్రెడీ లలిత నీ ప్లేస్లో కృష్ణుడి పక్కన కూర్చొని ఊగుతూ ఉంది, అందరూ చాలా ఆనందంలో మునిగిపోయారు, ఎవరు నేను అసలు గుర్తు కూడా చేయట్లేదు, అవునా అని చెప్పేసి అనుకొని, సో నారదుడు మనకు కావాలంటే నువ్వే వచ్చి చూసుకో, కానీ సో నేను మీకు అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వచ్చాను, సో పర్లేదు నేను వెళ్తున్నాను అని చెప్పేసి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాధారాణికి చాలా కోపం వస్తారే, నేను లేకుండా ఎలా లలిత అంత ఎలా ధైర్యం చేసింది కృష్ణ పక్కన కూర్చుండి ఎలా ఊగుతుందని చూస్తే నిజంగానే అక్కడ అందరూ యాజ్ ఇఫ్ రాధాకృష్ణుల జూలన్ యాత్ర ఎలా జరుగుతుందో అలా ఆనందంలో మునిగిపోయారు. అప్పుడు రాధారాణికి కోపం వచ్చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అని వాళ్ళు చూశారు, కొంతసేపు అయింది ఇంకా రాధారాణి రావట్లేదు అని చెప్పేసి చూస్తే కృష్ణుడు వస్తాడు అన్నట్టు. కృష్ణుడు వచ్చి ఏమైంది నువ్వు ఈరోజు రాలేదంటే, ఎందుకు నా అవసరం ఏముంది, నువ్వు ఆల్రెడీ సో ఉయ్యాల్లో ఇంకా లలితతో నువ్వు నీ పని నువ్వు కానిచ్చేసావుగా, నాతో ఏం పని ఉంది, ఇంకా నాతో నువ్వు మాట్లాడకు, నాతో ఇంకా నీకు నాతో అవసరం లేదు, నాకు నీతో అవసరం లేదు అని అలిగి కూర్చుంటుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, అంతకుముందే కృష్ణుడు వార్నింగ్ ఇస్తాడంట, చాలాసార్లు రాధారాణి దగ్గరికి నారదుడు వచ్చిపోతూ ఉంటాయి, అరే జాగ్రత్త నారదుడు వచ్చి వెళ్తూ ఉన్నాడు, కేర్ఫుల్ అంటే, నీ భక్తుడే కదా నా దగ్గరికి వస్తుంది, నీ భక్తుడు నీకెంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం కదా, దాంట్లో ఏముందని చెప్పావు, సో అసలు ఏమైంది అంటే, అప్పుడు రాధారాణి చెప్తుంది, ఏంటి అసలు ఏమైందంటే, ఇలా నారదుడు వచ్చాడు, నీకు ఎవరు చెప్పారు ఏమైందంటే, ఇలా నారదుడు నాకు చెప్పాడు, అదే నేను నీకు చెప్పాను, నారదుడే నా కోరిక కోరాడు మా ఇద్దరిని చూడాలని, అక్కడ చూస్తే నారదుడు కనపడలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పేసి అదే ఆ సంగతి అని వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటూ సో ఈ లీలను వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నట్టు. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి ఏంటంటే, రేపటి నుంచి మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ ఎవరికి అర్హత లేదు, భగవంతుడి యొక్క మాధుర్య లీలలో శివుడికే అర్హత లేకుండా పోయింది, బ్రహ్మకు కూడా సో ఆయనకు నాకు గడ్డి పొరకగన్న స్థానం ఇవ్వండి ప్రభు అని చెప్పి వేడుకుంటాడు. అటువంటి భగవంతుడి యొక్క మాధుర్య లీలలో ఉత్తమమైనటువంటి లీల జూలన్ యాత్ర. మన ఆచార్యుల యొక్క కృప వల్ల, ప్రభుపాదుల వారి కృప వల్ల, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క కృప వల్ల మనకు ఈ జూలన్ యాత్ర ఫెస్టివల్ ఉత్సవాన్ని మనము జరుపుకునే మహద్భాగ్యాన్ని మనకు కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జూలన్ యాత్రలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా వ్రజవాసిస్తో సమానం, ఎందుకంటే వ్రజవాసిస్కే ఛాన్స్ దొరుకుతుంది తప్ప వేరే దేవతలకు ఎవరికి దొరకదు, అర్థమైందా? సో కాబట్టి రేపు ఎవరైతే ఈ జూలన్ యాత్ర ఫెస్టివల్ మన నియర్ బై టెంపుల్స్ ఎవరైనా ఉంటే దాంట్లో జరపండి, టెంపుల్ లేకపోతే మన ఇంట్లో ఒకవేళ ఉయ్యాల ఉంటే దాంట్లో రాధాకృష్ణ విగ్రహాలు ఉంటే ఓకే, లేదంటే రాధాకృష్ణ జూలలో ఊగుతున్నటువంటి ఫోటో ఉన్నా కూడా దాంట్లో పెట్టి మీరు జూలన్ యాత్ర మంచి అలంకరణ చేసి, ఇప్పుడు అన్నీ కూడా గ్రీనరీ ఉంటుంది, తర్వాత బృందావనంలో ప్రతి టెంపుల్లో కూడా హరియాలి తీజ్ అంటే గ్రీన్ డెకరేషన్, లేదంటే మల్లెపూల డెకరేషన్, అలా అద్భుతమైనటువంటి పూల్ బంగ్లా డెకరేషన్స్ వేసి
సో ఈవినింగ్ స్పెషల్గా జూలన్ యాత్ర ఫెస్టివల్ ఈవినింగ్ సంధ్యార్తి తర్వాత చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ జూలన్ యాత్రలో పాల్గొని ఈ 5 రోజులు లాస్ట్ రోజు మనము మరికృష్ణ హాల్లో మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఊయలలో మీరు ఎన్నో జన్మల నుంచి దాంట్లో ఊగుతూ ఉన్నారు. కానీ ఒక్కసారి కృష్ణుడి యొక్క జూలన్ యాత్రలో ఆ జూలని పట్టి అలా ఊపితే ఇదే మనందరి యొక్క లాస్ట్ జన్మ అవుతుంది. నెక్స్ట్ జన్మ భగవంతుడి యొక్క గోలోక ధామంలో నిజధామంలో మనం భగవంతుడి యొక్క రాధారాణి చరణధూళిలాగా మనకు పాల్గొనే మహద్భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ. దీన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 ఏకాదశి మరియు జూలన్ యాత్ర ఉత్సవం గురించి మీరు ప్రతి ఒక్కరికి పెట్టి ఇతరులకు తెలియపరిచేట్టుగా చేయాలని కోరుతున్నాను. హరే కృష్ణ.